విద్య జీవితాన్ని మారుస్తుంది. చదువుకున్న వాళ్ళే సమాజాన్ని మార్చగలరు. ఉన్నత విద్యకు గత ప్రభుత్వాల కంటే ఎక్కువ నిధులు ఇస్తా అని ఒక మాట అన్నాడు. రెండోది, నేను విద్య తప్ప ఇవ్వగలిగింది ఏముంది అని చెప్పడం కూడా ఒక కన్సర్న్ కింది సామాజిక వర్గాలు. అందుకే నా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాం మనం. ఓకే, విద్య తప్పి నేనేమి ఇవ్వలేను, ఉద్యోగాలు ఎక్కడికి పోయి చూసుకోండి, ఇక్కడ నా దగ్గర వద్దు, పకోడీలు వేసుకోండి, లేకపోతే బీజేపీ వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇదే కదా. రెండోది, విద్యా గంధం సుగంధం ఎట్లా ఉంటుందో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అక్కర్లా, అందరు చెబుతారు. చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఒకే మనిషి అయితే చెప్పింది చేసే మనిషి గురించి ఏదైనా నమ్ముతాం. ఓ పని చెప్పి 4 పనులు చెప్పి దానిలో 2 చేస్తే నమ్ముతాం ఆ మనిషిని. 4 పనులు చెప్పి 4 తూట్లు పొడిస్తే ఇంకా నమ్ముతున్నట్టు అదే అడుగుతున్నా. నమ్ముతున్నట్లు నటిస్తున్నావా? నమ్ముతున్నట్లు నటిస్తున్నావు అంటే ఎందుకు నమ్ముతున్నట్లు నటిస్తున్నావు? దాని వెనక ఏదో పెద్ద కథ ఉంటుంది. ఏముండొచ్చు? ఏమో 2-3 సార్లు అంటున్నాడు. ఏం కథ? వద్దు, అనవసరం. జనాలకు అర్థమవుతుంది, అనవసరం ఇక ఇవన్నీ. నేను ఒకటే చెబుతున్నాను సార్, వీడు ఒకటే ఏంటంటే, నాకు నక్సలైట్ల సాయుధ పోరాట పందాం మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఇప్పుడు సాధ్యం కాదు అది. 80ల దాకా ఏదో సాధ్యమైన వ్యవహారాలు నడిచినాయి, 90లు వచ్చేసరికి అవకాశాలు పోయినాయి. ఎందుకంటే సంస్కరణలు వచ్చినందుకు కాదు, టెక్నాలజీ పెరిగిపోయింది. ఈరోజు రహస్య జీవితం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఓపెన్గా డెమోక్రటిక్గా ఉండటం మాత్రమే ఈరోజు ఏదైనా చేయగలదు. ఇది నమ్ముతా కూడా చెబుతున్నా. ఓపెన్ మీరే దాయలేరు. రెండోది, చంద్రబాబు పాలన ఉండగా నక్సలైట్లను కాల్ చేశాడు తెలంగాణలో. నిర్మోహమాటంగా జరిగిపోయింది కదా. ఎక్కడికెక్కడ మామూలుగా తెలంగాణలో అందరూ మాట్లాడుకునేది ఓళ్లలో బోట్ల తప్పుడు, రాత్రిపూట ఇనప బోట్ల తప్పుడు, పాటలు వచ్చినాయి. తెలంగాణ మొత్తం ఒక కల్లోల వాతావరణం లాగా ఉందనేది. అది డైరెక్ట్, నాకు నువ్వు నచ్చవు తీసేయి. ఈరోజు జరుగుతుంది ఏంటి? నాకు నువ్వు నచ్చవంటలా, నా అభిమానం, నేను నిన్ను అభిమానిస్తున్నానని చెప్పి ప్రజలకు మిస్గైడ్ చేయడానికి మన అభిమానాన్ని వామపక్షం పట్ల, గద్దర్ పట్ల, జార్జి రెడ్డి పట్ల ఈ స్మరిస్తుంటే మనం చేసే పనులను వదిలేసి మనం మాట్లాడే మాటలను చూసి అందరూ బుట్టలో వచ్చి పడిపోతారు తెలంగాణలో. ఎందుకంటే వామపక్షానికి అభిమానం ఉంది, జార్జి రెడ్డి పట్ల అందరికీ ప్రేమ ఉంది. పోరాట యోధుడు, అంత చిన్న వయసులో అద్భుతమైనటువంటి మేధావి. గద్దరు జీవితకాలం పాట పాడి తెలంగాణని నిద్రలేపి దేశాన్నే నిద్రలేపిన వాడు చాలా సందర్భాల్లో. ఈ మాటలు, అరే ఆ మాటలకు పడిపోతే ఎలా అనేది, మాటలకు ఎవరు బట్టల్లా, కానీ మాటలకు పడుతున్నట్టు మాట్లాడుతున్నారంటే ఏంటంటాను నేను. అది అందరికీ తెలిసింది, మనకు తెలియదు ఏంటో మనం ఎక్కడున్నాం. రాజకీయ నాయకులు సహజంగానే చాలా మాట్లాడతారు, రాజకీయ నాయకుడు ఆయన. కానీ ఇంత లోతుల్లోకి వెళ్ళి ఇంత సునిశ్చితంగా, లోతుకే ఉంది సార్, పైన అర్థమవుతుంటే దీనిలో పెద్ద లోతుకి వెళ్ళేది ఏంటి? ఎంత లోతుకు పోవాలి అంటే ఒక ముఖ్యమంత్రి ఇచ్చిన 40 నిమిషాల ఉపన్యాసం పైన సుమారుగా మనం 40 నిమిషాలు మాట్లాడినాం. ఉపన్యాసం ఒకటే కాదు, దాని చుట్టూ ఉన్న వీళ్ళందరూ, ఇది వామపక్షం, అసలు వీళ్ళు అంటే డోంట్ అండర్స్టాండ్ దెమ్. అంటే ప్రజల పక్షం ఉంటామంటే ఏమో, ఐ డోంట్ గెట్ ఇట్. అసలు నాకు వీళ్ళ గురించి అంటే అందరిని అట్లా మళ్ళీ ఇట్లాంటి ఒకటి, మనం కేసీఆర్ని గతంలో తిట్టాం కాబట్టి ఈరోజు కొన్ని ఇది ఇంతకంటే వరస్ట్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఒకే ఘాట కట్టే యత్నం కూడా మొదలైంది. ఎట్లా ఏముంది, గతంలో కేసీఆర్ పాలన బాగాలేదని తెచ్చుకుంటే ఇతను కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఏముంది, మీకు మిగిలిన ఆల్టర్నేటివ్ ఏంటి? బీజేపీ. ఇంతే కదా ఈ కథలో వామపక్షం బీజేపీని బిల్డప్ అవుతున్నదా? అవుద్దిగా మీకు, అంతే కదా. మరి అది ఇది కాకపోతే మిగిలింది అదే కదా. తెలంగాణకి ఇంకేమో 3 కదా. కమ్యూనిస్టులు అయితే నేరుగా రారు కదా. ఇప్పుడైతే చిన్న పార్టీలు అయ్యేదో ఉంటాయి, ఏదో ఆందోళనలో నిరసనలో పార్టీలు చేయగలిగిన వాళ్ళు చేస్తారు. మరి ఇప్పుడు మిగిలింది ఏంటి? ఆయన అంతే ఈయన ఇంతే అన్నావు, మరి మిగిలింది ఏంటి? ఎక్కడ వామపక్షం ఎక్కడికి పోతుంది? ఎవరి సంకన ఎక్కుతుంది? ఎవరిని పైకెక్కిస్తుంది? ఎవరిని జాకీలు పెట్టి పైకి లేపుతుంది? ఏం చేస్తున్నాం మనం? వామపక్షం అన్నప్పుడు నీకు అది మితవాద పార్టీ అన్నప్పుడు రెండింటికి వైరుధ్యం ఉంటుంది. పైగా జాతీయ స్థాయిలో ప్రూవెన్ కదా ఫెయిల్యూర్ ఆర్థికమైన డెలివరీలో. మొన్న కూడా సర్వే వచ్చింది ఒకటి, చాలా ఎక్కువ మంది నిరుద్యోగం గురించి తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తితో ఉన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది వేగంగా. ద్రవ్యోల్బణం పట్ల, ఏ సమస్య పట్ల దేశంలో ఈరోజు అనుకూలత లేదు బీజేపీ పాలన పట్ల. దెన్ ఇంత కమ్యూనికేషన్ ప్రపంచంలో విశ్లేషణ శక్తి కూడా ప్రజలకు పెరిగిన ఈ సందర్భంలో రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలను ప్రజలు
అర్థం చేసుకోగలుగుతున్నారా అన్ని వైపుల నుండి? ఒక మనిషి ఒకటి అర్థం చేసుకోలేకపోవడానికి కారణాలు రెండే ఉండొచ్చు. ఒకటి ఫియరు, రెండోది రెండోది గ్రీడు, మూడోది మీరన్న లవ్. ఫియర్తో పాటు లవ్. ఒక మనిషిని గుడ్డిగా ద్వేషించినా మనం ఆ మనిషిని అర్థం చేసుకొని ఆ తర్వాత ద్వేషంలోకి వెళ్ళినా అది వేరే విషయం. ఎమోషనల్గా బిగినైతే ఆ మనిషిని అర్థం చేసుకోం, ఆ రాజకీయాన్ని అర్థం చేసుకోం. విపరీతమైన ప్రేమ మీరు అన్నట్టు నాకు కేసీఆర్ పట్ల ఉందని మీరు చెప్పిన మాటలాగా అది శృతి మించినా మనం మనిషిని సరిగ్గా అర్థం చేసుకో లోపం ఉంటుంది. మూడోది గ్రీడ్, దురాశ. ఇంకా చాలా కావాలి మనకి, అంటే ఆకాశమే నాకు దిగి రావాలి లేని అంటాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో మనుషుల్ని కనుక మీరేం కావాలి, మీకేం కావాలని అడిగితే నాకు ఆకాశం కావాలంటారంటాడు. అంత దురాశ ఉంటుంది ఈ వ్యవస్థలో, మనుషులు చెడిపోయి ఉంటారు, అంత దురాశ ఉంటుంది. అట్లాంటి మనుషులు ఈరోజు సమాజం అంతా ఉన్నారు. అందుకని వాళ్ళు అర్థం చేసుకోక కాదు, చాలాసార్లు కేసీఆర్ని అర్థం చేసుకోవడానికి ఇంత ఏంది నాకు అర్థమయ్యాడుగా ఎంత కొత్త నేను అనుకుంటున్నా నా కోణం నుంచి. ఎలక్షన్ల ముందు నుంచే కేసీఆర్ ఓడిపోతే పెనంలోంచి పోతారు, ఇది దెబ్బతింటారనేది నా వాదన. మొదటి నుంచి ఇదే వాదన. ఆ మాట సామెత కూడా వాడింది నేనే. అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది నేనే ఆ రోజు. ఈ సామెత కూడా వాడింది. అయితే మరి జనానికి ఎందుకు అర్థం కాల? నాకంటే తెలివి తక్కువ కాదు. ఆ రోజు కేసీఆర్ కొంత హోప్ తెచ్చాడు తెలంగాణలో. 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో జరిగిన మార్పు ఏంటంటే తెలంగాణ ప్రజలకు మా జీవితాలు బాగుపడతాయనే ఒక ఆశ వచ్చింది. ఫస్ట్ టైం హోప్. 10 ఏళ్ల క్రితం 2014 ముందు తెలంగాణ ప్రజల జీవితాల్లో ఒక నిస్తేజం, నిశ్శబ్దం, నిరాశ రాజ్యం వెళ్తాయి. ఆత్మహత్యలు, సమస్యలు, అణచివేతలు, వీటన్నిటి మధ్య ఉన్న తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత జీవన ప్రమాణాలు పెరగటం, జీవితాలు మారటం, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్లో పనిచేసుకునే వాళ్ళ దగ్గర నుంచి రైతుల దాకా అందరి జీవితాల్లో ఒక వెలుగు కనపడటం అనేది చూశారు. కేసీఆర్ని వ్యతిరేకించిన వాళ్ళ జీవితాలు కూడా బాగుపడ్డాయి. అయినా కానీ వాళ్ళ పరిస్థితులు ఆర్థికంగా ఇక్కడ మారటం వల్ల మరి ఇంత చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే మారతాయి కదా జీవితాలు, మనకు కూడా ఒక ఆశ ఉందని. ఆ ఆశకి అత్యాశ చూపించాడు రేవంత్ రెడ్డి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఇచ్చిన దానికంటే అది ఎక్కువ ఇస్తా, ఇది ఎక్కువ ఇస్తా. రైతు బంధు 10,000 ఇస్తే 15,000 ఇస్తా, మహాలక్ష్మి ఇస్తా, 2,500 ఇస్తా, ఉచిత బస్సు చేశాడు సరే, అది వేరే విషయం. ఇట్లా ఎన్ని వాగ్దానాలు, దళిత బంధు. ఇట్లా కేసీఆర్ చెప్పిన దానికి కాస్త పెంచడం చెప్పడం ఇంకాస్త బాగా పెంచి చెప్పాడు. ఇది దురాశకి దారితీసింది. తెలంగాణ ప్రజానీకంలో ఆ ఆశ అనేది ఎప్పుడు మొదలైందో అది దురాశకి దారితీసే పరిస్థితులు ఆ ఎరా పడింది వాళ్ళకి. దానివల్ల నష్టపోయారు. అయినా ఎంతకాలం ఉంటారు అలా? మనం తప్పు చేసామని తెలంగాణ ప్రజలు స్పష్టంగా కొంతమంది మాట్లాడటం. అంటే ప్రజలకి భేషజాలు ఉండవు సార్. తప్పు చేసినప్పుడు మేము పొరపాటు పడ్డామని చెప్పగలరు. మన మిత్రులే చెప్పలేరు మేము తప్పు చేసాం, పొరపాటు పడ్డాం ఆ రోజు, అది పెనం పర్వాలేదు, ఇది పోయి కాలిపోతున్నాం అని చెప్పడానికి మన మిత్రులకి. ఎందుకంటే కడుపు నిండుద్ది కదా, మన కడుపు నిండిన వ్యవహారం వేరేగా ఉంటుంది సార్ కదా. వాళ్ళకి ఈగో ఎక్కువ ఉంటుంది, డిఫెండ్ చేసుకోవాల్సినవి ఎక్కువ ఉంటాయి. మన ప్రజలకు నాయకులం కదా, మనం చెప్పిందల్లా కరెక్ట్ అని అనుకోవాలి మనం. ప్రజలకు ఆ భేషజాలు ఉండవు. కష్టంలో ఉంటే కష్టంలో ఉన్నాం, బాగుంటే బాగున్నాం. ఆశపడ్డారు, ఎక్కువ ఆశపడ్డాము. ప్రజలు చూస్తారు, మళ్ళీ ఈరోజు సరిగ్గా చూస్తారు. ఆ రోజు దెబ్బతిన్నారు కదా, ఈరోజు చూస్తారు. చూడటం ఇష్టం లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, అది కష్టమైన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. చూడటం కష్టంగా ఉంది చాలా. ఎందుకంటే ఆ డిఫెన్స్ మెకానిజమ్స్, నిన్న అంతగా తిట్టిపోసిన వాళ్ళ గురించి వాళ్ళ ఏం మాట్లాడాలి? వెనక్కి పోలేము, ముందుకు రాలేము. కాబట్టి ఏంటంటే ఇద్దరు అయితే పంట సులువు. ఇద్దరు అంటే కనుక ఏం జరుగుద్ది అనేది మళ్ళీ ఆలోచించుకోవాలి మనం. మీ ఆగర్భ శత్రువు బీజేపీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించకుండా ముందు సెల్ఫ్ డిఫెన్స్ మనకి ఇంపార్టెంట్. ఇద్దరు అంటే నిన్న తిట్టాం కాబట్టి దాన్ని ఓకే అనుకున్నట్టు, ఇవాళ ఈయన తిట్టాం కాబట్టి ప్రజల దృష్టిలో బాగున్నట్టు చక్కగా నడుస్తుంది కదా. కానీ కథ పోయి రేపు పొద్దున ఇంకో చోట పడుద్ది.